ఉక్రెయిన్లో యాక్చువల్గా 2024లోనే ఎన్నికలు జరగాలి. పదవీకాలం పూర్తయిపోయింది జెలెన్స్కీది. కానీ ఎన్నికలు జరపట్ల. యుద్ధాన్ని అడ్డుపెట్టి ఎన్నికలు జరపట్లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమంటున్నాడు, అతనికి 4% కూడా ఆధారం లేదు, అట్లాంటి వ్యక్తి కమిడియన్ను, అట్లాంటి వాడు అక్కడ పరిపాలిస్తున్నాడు, అమెరికా డబ్బులు నాశనం చేశాడు, గెలవని యుద్ధం కోసం చేస్తూ వస్తున్నాడు అని చెప్పుకొచ్చాడు. జెలెన్స్కీ ఏం చెప్తుంటాడు, రష్యా రేపు యూరప్ నాశనం చేసేస్తే ప్రపంచాన్ని హస్తగతం చేసేసుకుంటుంది అంటూ కామెడీ మాటలు చెప్తూ ఉంటాడు. ఒక ఉక్రెయిన్నే 3.5 ఏళ్లలో స్వాధీనం చేసుకోలేంది ఏం చేస్తుంది? అమెరికా క్యూబాను స్వాధీనం చేసుకోగలిగిందా? లేకపోతే కనుక అంతకుముందు ఉన్నటువంటి వియత్నాంని స్వాధీనం చేసుకోగలిగిందా? ఓ దేశాన్ని స్వాధీనం చేసుకోవడం అనేటటువంటిది తాత్కాలికంగా సంతోషం కానీ లాంగ్ స్టాండింగ్లో ఎవడం వల్ల కాదు. ఇది తెలిసినా సరే అతను మాట్లాడుతూ ఉంటాడు, ఎందుకంటే అతనికి అనుభవ రాహిత్యం కారణం. అయితే ఇప్పుడు ఎన్నికలు జరిపి తీరాలి అని చెప్తుంది అమెరికా. అమెరికా రాయబారి ఉక్రెయిన్కి వెళ్ళి కూర్చుని ఉక్రెయిన్ వచ్చి జెలెన్స్కీకి చెప్తున్నాడు, నీ దేశంలో ఎన్నికలు పెట్టు, అప్పుడు నీ ప్రజలు నిన్నే గెలిపిస్తే కనుక ఆ టైంలో మేము ఆలోచిస్తాం నువ్వు చెప్పే మాటలకి అన్నటువంటి. మరి ఆ ధైర్యం ఉందా జెలెన్స్కీకి? టీవీలో కూర్చుని అయితే ఉపన్యాసాలు ఇస్తున్నాడు, ఏం చేస్తాడో చూడాలి.